తర్వాత మాకు. రైట్, ఏమనుంది? యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. కొండని ఎవరన్నా కదిలించగలరా? ఎవరి వల్ల కాదు. కానీ ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నటువంటిది, మీకు దేవుడు తోడు మీకు ఉంటే ఇంకా మీకు ఏది కూడా అవసరం ఉండదు. ఉండేదమ్మా? మానవులకి అవసరమైనటువంటివి ఏమిటి? 3 ఉన్నాయి. మానవులకి అవసరమైనవి ఏమేమి చెప్పండి? నీరు, గాలి, ఆహారం. ఈ 3 ఉంటే చాలు. నీరు, గాలి, ఆహారం కదా. నీరు, గాలి దేవుడిచ్చినటువంటిదే, ఆహారం కూడా దేవుడిచ్చింది. అంటే మొత్తం కూడా దేవుడిచ్చినవే. మన సొంతంగా ఏది కూడా మనము తెచ్చుకోలేము దేవుని కృప లేకపోతే. వన్స్ ఇక్కడ కూడా ఈ గృహం కూడా దేవుడు మీకు ఇచ్చినదే. ఈ గృహంలో మీకు తోడుగా దేవుడు ఉంటారన్నాడు. మీరు నమ్మితే మీరు సంతోషముగా, ఆనందముగా, ఆరోగ్యముగా, ఆర్థికంగా వర్ధిల్లుతారు. చెప్పు హల్లెలూయా. అవునా కదా? మంచిది. యెహోవా యందు నమ్మిక ఉంచిన వారు కదలని నిలుచు సియోను కొండవలె. మీ కుటుంబానికి దేవుడు ఈ దినం మీతో మాట్లాడటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. 66వ యెషయా గ్రంథంలో 66వ అధ్యాయం 13వ వచనం చదువుమా. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. మన మూల వాక్యం ఏంది? కదలని నిలుచు సియోను కొండవలె. రైట్. ఒకటి తల్లి ఒకరిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఒక తల్లి ఒకరిని ఆదరించినట్లు, ఒక కుటుంబంలో ఒక తల్లి బిడ్డల్ని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. సో మనల్ని కన్నా తల్లులు మనల్ని ఆదరించకపోయినా మనల్ని ఆదరించగలిగినటువంటి వారు ఎవరంటే దేవుడు కదా. అవునా కదా? కొన్ని ఉదాహరణలు ఉన్నాయి మీకు చెప్పాలి, కానీ నేను ముందుకు పోతున్నాను. ఈ సమయంలో చెప్పుకున్నాను. రైట్. ఒకరు తల్లి ఒకరిని ఆదరించినట్టు